క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ ను క్రిస్టియన్ గ్రౌండ్స్ ను క్రైస్తవుల ఐక్యత. జై క్రిస్టియన్. యాజమాన్యం చేత నిర్వహించబడేది. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో 1942లో చాలామంది మిషనరీలు ప్రపంచ యుద్ధ కారణంగా వెనుతిరిగిపోవలసి వచ్చింది. అయినా మిషనరీ యొక్క స్థావరం ఇక్కడ ఉన్నందువల్ల అప్పుడే స్వాతంత్రం మనకు వచ్చేసింది. స్వాతంత్రం అనంతరం ఇక గొప్ప చైతన్యం భారతీయుల్లో కలిగింది. భారతీయులు అనేకులు విద్యావంతులయ్యారు. మిషనరీల యొక్క పాఠశాలలో, మా కళాశాలలో చదివినటువంటి బృందం చాలా చక్కగా విద్యారంగంలో తీర్చిదిద్దబడి అన్ని విధాలుగా పైకి వచ్చారు. నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం అందించవలసిన తరుణంలో మేము భారతీయులు ఉండగా అప్పుడు మిషనరీలు స్వాతంత్రానంతరం భారతదేశంలో కూడా విదేశీయుల యొక్క ఉనికి ఉండకూడదని చెప్పి వారు తగ్గించారు. ఎవరైతే ఎక్స్పర్ట్స్, వైద్య రంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్నే అలో చేశారు, విద్యారంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్నే ఇక్కడ చేశారు. అట్టి సమయంలో మిషనరీల సంఖ్య తగ్గిపోయింది. మరి ఆస్తులన్నీ కూడా మిషనరీల సంపాదించినట్టు వారి ఏ ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు మిషనరీ పాఠశాలలు స్థాపించారో, పెద్ద పెద్ద వైద్యశాలలు స్థాపించారో, ప్రతి జిల్లాలో మా 30 మిషన్ కేంద్రాలు, చెన్నై నుండి హైదరాబాద్ వరకు 30 మిషన్ కేంద్రాలు, కర్నూలులో విశేషమైనటువంటి విద్యాలయాలు ఉన్నాయి, నెల్లూరులో, ఒంగోలులో, నర్సరావుపేటలో, బాపట్లో, పొదిలిలో, ఇక్కడ జనగామలో, హన్మకొండలో అనేక మా 30 కేంద్రాల్లో అన్ని రంగాల్లో సేవలు మిషనరీలు అందించారు. పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేశారు. అప్పుడు 1960లో సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్, ఆ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటిలో ఒక సమాఖ్య ఏర్పాటు చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ మిషనరీ సేవా కార్యకలాపాలు, వైద్యశాలలు, పాఠశాలలు నిర్వహించడానికి, సామాజిక సేవలు అందించడానికి వివిధమైనటువంటి విభాగాలకు పర్యవేక్షణ చేయడానికి ఒక మేనేజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి 30 ఫీల్డ్ల నుండి 30 మందిని జనరల్ కౌన్సిల్ మెంబర్ అనే పేరుతో ఒక్కొక్క ఫీల్డ్లో జనగామలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఒక ప్రతినిధిని పంపించాలి. అట్లా జనరల్ కౌన్సిల్ ఏర్పడింది. అందులో మిషనరీలకు ప్రాతినిధ్యం ఉంది. భారతీయ సంఘాల నుండి వచ్చిన నాయకులతో జనరల్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. చక్కగా 1960 నుండి ఎస్టీబీసీ అనే సంస్థ చక్కగా పనిచేస్తుంది. నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు కూడా జనరల్ కౌన్సిల్ మెంబర్గా ఇక్కడ నా ఫీల్డ్ వాళ్ళు ఎంపిక చేస్తాను పంపించారు. అక్కడ నేను పదవి ఒకసారి నన్ను ఎట్లార్జ్ మెంబర్, ఈ 30 ఫీల్డ్ల నుండి ఒక విశిష్టమైన వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు. అట్లు ఎట్లార్జ్ మెంబర్గా కూడా నన్ను 30 సంఘాల నుండి నన్ను ఎంపిక చేసుకున్నారు. రెండోసారి కూడా నేను ఎంపిక చేయబడ్డాను జనరల్ కౌన్సిల్ మెంబర్గా. తర్వాత వైస్ చైర్మన్గా నాకు పదవి బాధ్యతలు ఇచ్చారు. ఈ రీతిగా నేను సమావేశంలో విస్తృత సేవలు అందిస్తూ ఉంటాను. తరుణంలో మరి ప్రాపర్టీ మ్యాటర్స్ను నిర్వహించడానికి ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అదేంటంటే ఈ ఎస్టీబీసీ యొక్క వారు ఎంపిక చేసినటువంటి ప్రతినిధులచే ఈ యొక్క బ్యాప్టిస్ట్ పిఐబిసి, ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ అనే సంస్థ కొద్దిమంది డైరెక్టర్లచే నడపబడేది. అందులో మిషనరీలు సభ్యులుగా ఉండేవారు. చక్కగా జరిగింది.
73లో మెడ్రాస్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కావాలి కంపెనీ యాక్ట్ క్రింద. ఎందుకొరకంటే ఈ యొక్క ఆస్తులన్నీ విశేషమైనటువంటి విశిష్టమైన ఆస్తులన్నీ కూడా దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే బోర్డు అంత అవుతుంది. కాబట్టి అప్పుడు కంపెనీ యాక్ట్ క్రింద ట్రాన్స్ఫర్ చేయడం, ఈ యొక్క రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ ఏబిఎఫ్ఎంఎస్ నుండి పిఎబిసికి బదిలీ చేయడము, దాన్ని అమాల్గమేషన్ అంటారు. అమాల్గమేషన్ అనగా రెండు విభిన్న సంస్థలను ఏకీకరణ చేయడము, ఏకం చేయడము. దాని కొరకు అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెడితే అప్లికేషన్ చెన్నైలో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అయితే అప్పుడు మా వాళ్ళు ఒక పొరపాటు చేశారు. ఏంటంటే వాళ్ళు మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో వాటి యొక్క వివరాలు ఇచ్చారు మీరు, కానీ లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలు అన్నీ కూడా మీరు సమర్పించి ఎన్ని మీ చేతిలో ఇప్పుడున్నవి ఏమైనా అమ్ముడుపోయినాయా ఆ విషయాలన్నీ కూడా సవివరణంగా మాకు తెలపాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి మా వాళ్ళకు లేకపోయింది. అయితే మా వాళ్ళ సంబరంలో ఇక మన ఇండియన్స్ ఏంటంటే అమెరికా వాళ్ళ నుండి ఆస్తులన్నీ దక్కినవి, పదవులు మాకు వచ్చినవి, బంగ్లాలు మా వశమైనవి, మేము అనుభవిస్తున్నాము అని ఆనందంలో వారు చేయవలసినటువంటి దాన్ని ప్రెస్ చేయలేదు, వాళ్ళు వెళ్ళి సమర్పించలేదు. దానివల్ల మీరు పోనందువల్ల వారి అప్లికేషన్ కూడా చేశారు. ఆ విషయం వీళ్ళకి ఎవరికి తెలియదు. కానీ సజావుగానే పిఎబిసి 10 ఏళ్ళు క్రమశిక్షణయుతంగా అటు అమెరికన్ల యొక్క యాజమాన్యం అందులో ఉండే ఎస్టీబీసీ నుండి ఎంపికైనటువంటి డైరెక్టర్ల చేత పిఎబిసి బాగుండే. ఇంతలో దురదృష్టం ఏమైందంటే అందులో స్వార్థం అనేది పెరిగిపోయింది. ఎక్కడ చూసినా చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి. కొంతమంది స్వార్థపరులు వాటిని అమ్మడం మొదలుపెట్టారు. 73లో మేము అప్లికేషన్ పెడితే ఇక 94 వరకు జరిగిన లావాదేవీల్లో కొన్ని పొరపాట్లు జరిగినవి. చాలా ఆస్తులు అమ్మకమైనవి. దీన్ని పసిగట్టి మాకు 5 రీజన్స్ ఉన్నవి. 5 రీజన్స్ నుండి ఒక్కొక్క రీజన్ నుండి ఒకరు 5 రీజన్ల వారు హైకోర్టుకు వెళ్ళారు, మెడ్రాస్ హైకోర్టుకు వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పిఎబిసి సక్రమంగా విధి నిర్వహించడం లేదు, అక్రమంగా ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు మేలుకరంగా లేకుండా, ప్రజలు వినియోగించుకునే రీతిగా కాకుండా ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నామని చెప్పి మనవి చేసుకున్నారు. అది 94లో వేసిన అప్లికేషన్ 30 సంవత్సరాలు మొన్న 2024 డిసెంబర్లో తీర్పు వచ్చింది. తుది తీర్పు 30 ఏళ్ళ తర్వాత వచ్చింది. మిత్రులారా, చాలా విషయాలు ఉన్నవి. అయితే ప్రధానంగా నేను ఇక్కడ పెరిగి ఇక్కడ ఉద్యోగిగా ఉండి ఇంతకాలం సజీవంగా ఇప్పుడు నా వయసు 90 ఏళ్ళు. నా ఆకాంక్ష ఏంటంటే ఏ సంస్థ చేతనైతే నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చాను, నేను చనిపోయే సమయంలో మా ప్రక్కనే ఉన్నటువంటి ప్రతి చోట ఎక్కడ కూడా క్రొత్త కట్టడాలు, క్రొత్త నిర్మాణాలు జరగలేదు. నా హయాంలో ఇక్కడ మీరు చూడండి ప్రక్కనే జూనియర్ కాలేజ్ కట్టారు. అయితే ఇక్కడ కూడా కొన్ని పొరపాట్లు మా వాళ్ళు చేశారు. నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నా స్వతంత్రం నాయకత్వం లోపభూయిష్టంగా ఉన్నందువల్ల వారు సక్రమంగా వారి విధులు నిర్వహించకుండా నా హయాంలో పెద్ద ఇక్కడ చక్కని ల్యాబొరేటరీ ఉండే, కాలేజీలు లేనటువంటిది, స్వీడన్ వారి సహకారంతో మంచి ల్యాబ్ను నేను ఇక్కడ నిర్వహించాను. లైబ్రరీ బుక్స్
సూయింగ్ మెషిన్స్, టైప్ రైటర్స్, అనేక రీతులుగా ఈ ప్రశ్నను న్యాయంలో అభివృద్ధి చేశాను. నేను ఎప్పుడైతే దిగిపోయాను, నా తర్వాత నా స్వతంత్రం స్వార్థపూరితమైన నాయకత్వం వచ్చినందువల్ల ఇక్కడి వారు దాన్ని ఆసరగా తీసుకొని, మా వారి బలహీనతలను ఆసరగా తీసుకొని ఈ ఆస్తి మీద కన్ను వేయడం జరిగింది. మొట్టమొదటి నేను హెడ్ మాస్టర్ ఉన్న సమయంలో టెన్నిస్ రెడ్డి తాను హెడ్ మాస్టర్గా సెయింట్ మేరీస్లో ఉండే. తర్వాత వారు ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని ఆశించాడు. వాళ్ళకి స్థలం లేనందువల్ల ఆ సమయంలో ఇక్కడ సంఖ్య పాఠశాల తగ్గినందువలన, హాస్టల్ని నిర్వహించినందువలన, నా తదనంతరం అది ఖాళీగా ఉన్నందువలన నా దగ్గరికి వచ్చారు. మా సోదర హెడ్ మాస్టర్లు అందరినీ తీసుకొని నా దగ్గరికి వచ్చి, సార్ ఇది ఖాళీగా ఉన్నది కదా, పర్మిషన్ అక్కడ పక్కన యాదగిరి రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు వచ్చి మేము జూనియర్ కళాశాల కొరకు మాకు స్థలం ఇవ్వమంటే సాధారణంగా ఆహ్వానించి వారికి స్థలం ఇచ్చాను. ఇంతలోగా టెనెంట్స్తో పోరాటం మొదలైంది. హైకోర్టు వరకు ఈ మిషన్ డే ఆస్తి అని తీర్పు వచ్చింది. దాని తదనంతరం వారు సుప్రీంకోర్టుకు వెళ్ళినందువలన ముగ్గురు టెనెంట్స్లో ఒకరేమో పేదకలైనారు, ఇద్దరు ఉండి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళినందువలన అక్కడ ఈ టెనెంట్స్ యాక్ట్ వర్తింపజేసి దీనిని వారికి ఇవ్వడానికి వారి భాగం టెనెంట్స్ రావాల్సిన భాగం ఇవ్వాలని తీర్పు వచ్చింది. ఆ సమయంలో నేను ఇంతవరకు ఏబిస్తోటే ఎస్టీబీతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ సమయంలో నేను సంప్రదిస్తే యజమానిగా ఇక్కడ ఉన్నందువలన, హెడ్ మాస్టర్ ఉన్నందువలన నా బాధ్యత ఏర్పడదు. ఈ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మాది 60 ఎకరాల భూమి. అందులో టెనెన్సీ రిజిస్టర్లు ఏం చేశారంటే ఈ 60 ఎకరాలను ముగ్గురి పేరట సంచయ్య, మోసయ్య, కోటయ్య ముగ్గురి పేర్లతో ప్రతి 60 ఎకరాల్లో ప్రతి భాగంలో వీరి ముగ్గురు పేర్లు వచ్చాయి. ఒక్కొక్క 20 ఎకరాల పేరట టెనెన్సీ పత్రం వాళ్ళకు దొరికింది. సో ఎప్పుడైతే ఢిల్లీ నుండి సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చిందో కలెక్టర్ గారు ఎంఆర్ఓ పంపించారు. ఎంఆర్ఓ ఏం చేశారు, టెనెన్సీ రిజిస్టర్ చూసి వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నవి. అందులో ఒకరు బేదకులైనారు, తన యొక్క రైట్స్ వదులుకున్నాడు. ఇద్దరు పేర్లు ఉన్నవి. ఆ ఇద్దరికి భూమి పంచాలి. ప్రతి ఎకరంలో వారి పేరు ఉన్నది. అయితే సుప్రీంకోర్టు చెప్పింది, మరి విద్యాలయాలు, స్టాఫ్ క్వార్టర్స్, మిషన్ బంగ్లా, క్వార్టర్స్, చర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటి సంగతి ఏమంటే అవి సంస్థవే అన్నారు. నేను ఆ సందర్భంలో సుభాష్ రెడ్డి అని మన లీడింగ్ అడ్వకేట్ టెనెన్సీ మీద ఆయన సంప్రదించాను. హైదరాబాద్లో అడ్వకేట్గా ఉండాడు. ఆయన నా ఫైల్ని చూసి ఈ మిషనరీ లాస్ట్లని గమనించి ఆయన ఏం చేశాడంటే కలెక్టర్కు వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద మా యొక్క భవనాలు, పాఠశాల, ఆ గ్రౌండ్, మన గ్రౌండ్ వెస్టర్న్ గ్రౌండ్ అంటే ఎంతో ఈ నగరం నడిబడిన ఉన్నటువంటి గ్రౌండ్ మనకు ప్రాణప్రదంగా ఇందిరాగాంధీ వచ్చారు, పీవీలు వచ్చారు, ఎన్టీఆర్ వచ్చారు, ఎంతోమంది నాయకులు వచ్చిన విమానాశ్రయం ఇక్కడే వాళ్ళు దిగేవారు, పెద్ద పెద్ద సభలు నిర్వహించారు. మా క్రైస్తవ సభలకు అది కానాచిగా ఆ గ్రౌండ్. మన విద్యార్థులకు అందరికీ కూడా ఏ క్రీడా విశేషాలు జరిగిన వెస్టర్న్ గ్రౌండే మనకు. అప్పుడు స్వాతంత్ర్యపు వేడుకల్లో కూడా
మనం అక్కడ లేనప్పుడు ఇక్కడే స్వాతంత్ర వేడుకలు కూడా జనగామ పురమంతా అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చి ఇక విన్యాసాలు చేసి నడుపుకున్నాం. అంత పవిత్రమైంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే రికగ్నిషన్కి ఇది వచ్చిందో, 1998 వచ్చిందో, ప్రతి పాఠశాలకు 5 ఎకరాల గ్రౌండ్ ఉండాలని చెప్పి ప్రభుత్వ నియమం. ఈ గ్రౌండ్ అప్పటి నుండి ఇది పాఠశాల గ్రౌండ్గా విలసిల్లుతున్నటువంటి విషయం. అయితే ఎప్పుడైతే ఈ టెనెంట్స్తో ఈ పోరాటం వచ్చిందో అప్పుడు మా కేసు డిస్ట్రిబ్యూషన్ అనేది, పంపకం అనేది సరిగ్గా లేదని మా అడ్వకేట్ పెట్టినందుకు దాన్ని కోర్టు ఆమోదించింది. దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే, ఎదుటి పక్షం వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు ఒక్కడే చెప్పారు, ఎక్కడికి పోయినా కానీ మీరు భూస్వామి దగ్గరికే, టెనెంట్స్ అనేది ఎవరికంటే భూస్వామికి టెనెంట్స్ సంబంధించినవి. దీనికి భూస్వామి ఎవరు? అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫార్మేషన్. సో మా వాళ్ళు అడ్వకేట్ చెప్పిన ప్రకారంగా, మిస్టర్ జాన్, దీన్ని కాపాడాలంటే నువ్వు హెడ్ మాస్టర్ ఒక్కడే పని చేయాలి. నీ మాతృ సంస్థ నుండి వాళ్ళని తీసుకొని రావాలి. వాళ్ళని తీసుకొని వస్తే వారు దీన్ని ప్రభుత్వాన్ని, ఇది మా భూమి, ఈ టెనెంట్స్కి వారి యొక్క హక్కు సుప్రీంకోర్టు కల్పించింది, వారికి ఎంతవరకు ఇవ్వాలో మేము ఇస్తాము అంటే అప్పుడు ఉభయ పక్షాల వారు మనం సామరస్యంగా టెనెంట్స్ రావాల్సిన 40% వారికి, తర్వాత 60% యజమానికి, భూస్వామి ఎవరు అంటే అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫార్మేషన్ సొసైటీ. దాని ప్రకారంగా కాంప్రమైజ్ అయింది. ఒక వ్యక్తి బేదకలు అయింది కాబట్టి ఇద్దరికి 11 ఎకరాలు, 22 ఎకరాలు వారికి పోయింది. మిగతా భూమి ఎవరి పేరు ఉంటుంది? మా మిషనరీలు వచ్చి కోర్టులో నిలబడి సాక్ష్యం ఇచ్చారు, ఇది మాది భూమి అని. కాబట్టి ఆ తీర్పును అనుసరించి ఈ ఉభయ పక్షాల వారు కాంప్రమైజ్ ఆ పెటిషన్ మళ్ళీ హైదరాబాద్ హైకోర్టుకు పంపినందువల్ల హైకోర్టులో ఆమోదం పొందిన తర్వాత అప్పుడు టెనెంట్స్కి వర్తించవలసిన భాగం వర్తించారు. అందులో ఈ ఒప్పందంలో ఏం చేశామంటే, ఏదైతే విద్యారంగంగా పాఠశాల భవనము, గ్రౌండ్, తర్వాత పరిసరాలు, మిషన్ బంగ్లో, అక్కడ ముందున్నటువంటి హాస్టల్ భవనాలు, గర్ల్స్ హాస్టల్, బేరీ హాస్టల్, రుద్రఫోర్డ్ హాస్టల్, ఈ భవనాలు, టీచర్ల క్వార్టర్లు, దేవాలయం, ఓల్డ్ చర్చి, తర్వాత ఈ వీటన్నిటిని కూడా ఎక్కడైతే ఇవి వ్యాప్తి చెందినవో అక్కడ మేము మా ఖాళీ స్థలము, వ్యవసాయ భూమి 87 దాంట్లో ఉంది పూర్తిగా. తర్వాత సూర్యాపేట రోడ్లో తోకచెలక అని ఉంటుంది, 6 ఎకరాల 10 గుంటలు ఆ భాగము. తర్వాత అదే సమయంలో బస్ స్టాండ్ కొరకు ప్రభుత్వం మిషన్ అడిగింది. ఏంటంటే ప్రభుత్వ నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఇది ప్రజా ఉపయోగం కొరకై మాకు 140 సర్వే నంబర్ మొత్తం 5 ఎకరాలు బస్ స్టాండ్కు ఇవ్వడం జరిగింది. మిషనరీలు ఏది చేసినా ఒక శ్రేష్టమైనటువంటి ప్రజల కొరకు ఉపయోగపడేది. మీకు ఒక చారిత్రక అంశం నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆ రోజుల్లో రుద్రఫోర్డ్ ఇక్కడ పాఠశాల కట్టేప్పుడు నవాబ్పేట తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి అంగడి, పశువుల అంగడి. అనేక ప్రాంతాల నుండి పశువులను తీసుకొచ్చి అంగడికి పోకముందు ఇక్కడ విశ్రాంతి పొందారు. ఈ 4 కార్నర్స్ మిషన్ ఇదే. అక్కడ 158లో ఒక బావి త్రవి నీళ్ళు, పశువులకు నీళ్ళు ఇచ్చేసి ఒక సత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి వారికి సేవలు అందించడానికై ఒక ఇల్లు కట్టి అందులో ఒక కాస్తని పెట్టి వచ్చినటువంటి అంగడికి వెళ్ళే వారందరికీ ఆశ్రయం కల్పించి పశువులకు నీళ్లు
త్రాగడానికి బావి ద్రవించి పెద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి పశువులను ఆదరించినటువంటి వ్యక్తి. తర్వాత అంగడికి వెళ్ళేవారు వారికి పడుకోవడానికి స్థలం లేదు కాబట్టి సత్రం అనే ఒక స్థలాన్ని చేసి అక్కడ నివాసం ఏర్పాటు చేసి ఈ అంగడికి వెళ్ళే వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించారు. అటువంటిది మిషనరీ సంస్థ యొక్క శిష్యులకి మాత్రమే కాదు, పశువులకు కూడా వారు ఆలోచన చేసి అటువంటి ఏర్పాటు చేశారు. పశువులు సేదతీరి నీళ్లు తాగి వాళ్ళు గడ్డి వేసుకొని అంగడికి పోయేటట్టు అటువంటి సౌకర్యం కూడా కల్పించారు. ఇట్టి వితరణ కార్యక్రమాలు చేసినటువంటి మిషనరీల సేవ మా ఆశ ఏంటంటే ఎన్నో వేల మంది తీర్చిదిద్దినటువంటి పాఠశాల. ఇక ఈ ఏదైతే ఈ యొక్క ప్రజల సేవ కొరకు అన్ని వర్గాల వారు, ఇది కేవలం క్రైస్తవులు ఎవరు కూడా మా వారు ఈ మాట చెప్తే నేను ఒప్పుకోరు. ఏంటంటే మాది క్రైస్తవులది, మేము దళిత క్రైస్తవులది అనడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే మిషనరీ మేము వచ్చింది సకల జనుల యొక్క సామాజిక సేవ కొరకై వారు వచ్చారు. ఇక్కడ పాఠశాలలో కులమత భేదాలు లేకుండా మేము అడ్మిషన్ ఇవ్వలేదు, అందరికీ అడ్మిషన్ ఇచ్చాము, అందరికీ సేవలు అందించాము. కాబట్టి జనగామ నడిబొడ్డులో ఉన్నటువంటి క్రిస్టియన్ ప్రాంగణం ఇదంతా కూడా ఆ గ్రౌండ్ అందరికీ ఉపయోగపడేది. మన క్రీడాకారులకు అందరికీ, మన పిల్లలకు, భవిష్యత్ తరాల వారికి. నేను 90 సంవత్సరాల వయసు మా దొరికింది కాదు ఇది. కానీ నా ఆశయం ఏంటంటే ఏ మిషనరీలు అయితే నన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చారో వారి ఆకాంక్ష, ఏ మిషనరీ అయితే తన ప్రాణాన్ని కోల్పోయి ఇక్కడే పరమపదించి ఆమె పేరట ఈ విద్యాలయం నెలకొన్నదో ఆమె ఆశయం కొనసాగాలని సౌహృదయ నాకు అందరూ సహకరించడానికి కోరుకుంటున్నాను. ఇక మిగతా విషయాలు, కోర్టుపరమైనటువంటి విషయాలు ఏదైనా కోర్టే ఇది నాదే అని అంటే ఇది ఎన్నో చేసిన అక్రమాలు చూడండి. 60 ఎకరాల ఈ స్థలంలో ఎంత ఇప్పుడు మిగిలి ఉన్న ఈ స్థలం కూడా ప్రతి ఇది కూడా ఎవరికో రిజిస్టర్ చేయబడ్డది. వందల కొలది రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ కోర్టు వారు 2003లో 2005లో ఈ ఆస్తులు అమ్మడానికి వీలు లేదని ఖచ్చితమైనటువంటి ఆర్డర్ పాస్ చేశారు. అంత మాత్రం కాదు, ఫైనల్గా ఇక ఏబిఎంఎస్ 30 ఏళ్ళు వారి వశంలో ఉన్న ఈ పిఏబిసి వారు చేస్తున్న అవకతవకలు అరికట్టలేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ క్రిందిలోకి పిఏబిసి అక్రమ కార్యాలు చేసింది. కాబట్టి వారు అమ్మినటువంటి ఆస్తుల యొక్క అది చెల్లింపు తగదు అని కోర్టు తీర్మానం చేసి ఇప్పుడు ఒక క్రొత్త వ్యవస్థలో దీన్ని కాపాడడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఈ తుది తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఈ ఆస్తులు అమ్మకూడదు, ఎవరు కొనడానికి వీలేదు. ఏ ఉద్దేశంతో అయితే మిషనరీలు కొన్నారో ఆ ఉద్దేశమే కొనసాగాలి. ఆ ఉద్దేశం ఏంటి? విద్యా సంస్థలు కొనసాగాలి, జూనియర్ కాలేజ్ కొనసాగాలి, దేవాలయాలు ఉంటే అవి కొనసాగాలి. ఇక నా ఆశయం ఏంటంటే మళ్ళీ ఈ యొక్క హాస్టల్ భవనాలు పునరుద్ధరింపబడి మళ్ళీ పిల్లలు కలకలాడాలి. ఇక్కడ ఇప్పుడు మారినటువంటి ఈ తరుణంలో తెలుగు మీడియం అనేది పోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మేము ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాలతో పిల్లలు కలకలాడినట్టుగా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా క్రీడా ప్రాంగణాలు లేవు. ఏ పాఠశాల కూడా సరైన ఇది లేదు. విశాలమైన గ్రౌండ్, తర్వాత బస్సులు పెట్టుకోవడానికి కూడా స్థలమే ఎక్కడ పాఠశాలకు లేదు. ఇంత మిషనరీలు కల్పించడం, ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఇది పునరుద్ధరింపబడి ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి వెస్టర్న్
మిత్రులారా, మీ దృష్టికి నేను ఒకటి తేవాలి. అదేంటంటే, ఇంత చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన ఈ పాఠశాలను ఎవరైనా వారి పేరు మీద రిజిస్టర్ చేసుకుంటే అది చెల్లుతుందా చెప్పండి? చెల్లుతుందా? చూడండి, ఈ బాయ్స్ హాస్టల్లో నేను చదివాను. ఆ బాయ్స్ హాస్టల్ వాళ్ళ పరమైతే, వేరే వారి యొక్క పరమైతే, ఇది నాకు పిఐసి వారు ఇచ్చారు, ఇది నాది, ఈ గ్రౌండ్ నాది, నేను అమ్ముకుంటా, ఫ్లాట్లు చేసి నాకు కోర్టు అధికారం ఇచ్చింది, దాన్ని సాధించుకుంటుంటే ఎట్లా అవుతుంది? జనాన్ని మనం ఒప్పుకుంటామా? ఇంతకాలం క్రీడా ప్రాంగణంలో దాన్ని అవుట్ సైట్గా మీరు ఎట్లా మారుస్తారు? ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరైనా డబ్బు ఇచ్చినట్లయితే మేము ఎంక్వైరీ చేశాము. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు యజమానికి డబ్బు అందించాలి, వాళ్ళ అకౌంట్లో డబ్బు వేయాలి. నువ్వు ఎంత అమ్మిన వారికి ఎంత వసూలు చేశావు, సంస్థకి ఏమైనా ఇచ్చావా? ఇవ్వకపోతే అందరిని మేపడానికి నీకు సహకరించే వారిని ఏదో సంతోషపెట్టడానికి, మా వాళ్ళంతా పేదవాళ్ళండి, ఎవరు కూడా ఉద్యోగులు లేరు, మా యువత తప్పులు చేయవచ్చు, ఏమైనా వాళ్ళకు ఆశ తెప్పించి డబ్బులు ఇవ్వచ్చు, వీళ్ళని కట్టుకోవచ్చు. కానీ అది తెలుస్తుందా? మా పేదల యొక్క ఆర్థిక స్తోమత లేని సమయంలో వాళ్ళు బలహీనలైతే ఉంటేనా స్వీకరించవచ్చు. ఎవరైనా వారిని కూడగట్టుకొని ఎటువంటి వారితో నీవు దీన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నావు? అందులో న్యాయం ఏమైనా ఉందా? ఎవరు దీన్ని నిర్మింపజేశారు? ఎవరి ఆశయం కొనసాగాలి? ఆ దాతల యొక్క ఆశయం, ఆ పరమపదించినటువంటి వారి సమాధి ఇంకా ఇక్కడ ఉంది మన దేశంలో. ఉండ్రు సమాధి ఇక్కడ ఉంది, వివియన్ గెట్రూడ్ సమాధి హన్మకొండలో ఉంది. వారి సమాధులు సాక్ష్యమిస్తున్నాయి. మేము ప్రాణం పెట్టాము మీ భారతీయులతో, మీరంతా బాగుపడండి అంటారు. లేదు, మేము ఆక్రమించుకుంటామంటే ఎలా చెల్లుతుంది? దాన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరు కూడా అటువంటి ఆశించడానికి వీల్లేదు. ఏ ఉద్దేశం కొరకైతే ఇది కొనబడ్డదో ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ఇప్పుడు చూడండి, ఎంతో భూభాగం ఆక్రమించుకొని దురాక్రమణ కట్టడాలు వచ్చినాయి. ఎవరు వీళ్ళ అమ్మారు? ఎవరి వలన ఇదైంది? మా సంస్థ అమ్మిందా, లేక పిఎఫ్సి వాళ్ళు తెచ్చుకుని వచ్చి ఇక్కడ అమ్మారా? వాళ్ళ పేరు మీద ఏదో కాగితం తెచ్చుకొని నాకే సర్వాధికారం ఉందని చెప్తే ఆ అధికారం చెల్లుతుందా? దాన్ని అటువంటి దురహంకారంతో కూడినటువంటి అధికారాలు చెల్లునేలవని కోర్టు తీర్పిచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ చెల్లునేలవని కోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఆ సంస్థనే, పిఏపి సంస్థనే రద్దు చేసింది. వారు చేసిన ఒక్కరు కాదు, పున్నయ్య కమిషన్ వేశారు దీని మీద. ఆయన కూడా జస్టిస్ పున్నయ్య, ప్రతిభా భారత్ తండ్రి జస్టిస్ పున్నయ్య దీని మీద నిర్వహణాధికారిగా ఉండే ఆయన తీర్పిచ్చాడు. పిఐబిసి అక్రమ కార్యాలు చేసిందని. తర్వాత ఇప్పుడు మద్రాసు కోర్టు తీర్పిచ్చింది. పిఐబిసి అక్రమంగా ఆస్తులు అమ్మివేసింది, అవి చెల్లనేరవని తీర్పు వచ్చింది. కాబట్టి తుది తీర్పు ఏంటంటే, ఎవరు కూడా ఈ ఆస్తులు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఏ పవిత్ర ఉద్దేశంతో అయితే మిషనరీలు కొన్నారో ఆ ఉద్దేశమే కొనసాగాలి. ఆ ఉద్దేశం ఏంటంటే, విద్యాలయాలు నడవాలి, వైద్యశాలలు నడవాలి, సామాజిక కార్యక్రమాలు నడవాలి, అన్నీ సకల జన్ల శ్రేయస్సు కొరకు, సమాజ స్థాపన కొరకు ఇది కొనసాగాలన్న నినాదంతో ఆ తీర్పు వచ్చింది. దానికి మేము హర్షిస్తున్నాము. ఎందుకంటే మేము వీళ్ళందరితో కొట్లాడలేము, ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయలేము, వారికి కబ్జా ఇవ్వలేము. మాకు శక్తి లేని సమయంలో భగవంతుడే మాకు తోడై ఉండి పేదల పక్షాన ఒక మంచి న్యాయమైన తీర్పు ఇచ్చాడని మేము నమ్ముతున్నాము. చట్టం తన పని చేస్తుంది. చట్టం ఎవరైనా దాన్ని వక్రీకరించి చెప్తే నాకు అనుకూలంగా నేను చెప్పుకోలేను, ఇక ఇతరులకు వాళ్ళు అనుకూలంగా చెప్పుకున్నా చట్టం తన పని చేస్తుంది. పిఏబిసి అనే సంస్థని ప్రశంస తీసేశారు.
ఓకే. తర్వాత ట్రస్టీషిప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ కూడా అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనే పేపర్ ఇస్తా. దాని తర్వాత ఏవైతే రిజిస్ట్రేషన్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ అన్ని యాక్చువల్లీ యాజ్ పర్ జీపీఏ ఇచ్చిన ఎవరైతే జీపీఏ ఇచ్చారో వాళ్ళకు పిఎంసీ అకౌంట్లో వేయాలి. వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే మామూలుగా లేకుండా మిస్ కమిషన్ అయిన వల్ల ఆ అమౌంట్స్ రాలని మళ్ళీ వాళ్ళు కూడా పిఎంఎస్ నుంచి ఆ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకి లెటర్ కూడా పంపడం జరిగింది. పేజ్ 51లో రిమూవల్ ఆఫ్ ద ఫస్ట్ డిపెండెంట్ ప్రాపర్టీ అసెషన్ ఆఫ్ డాక్టర్ జడ్జెస్ పిఎంఈసి ఫ్రమ్ ద ట్రస్టీషిప్. ఓకే. తుమ్మా ఉదయ్ భాస్కర్ రెడ్డి, సన్ ఆఫ్ టి రాయప్ రెడ్డి వారికి అదే రీతిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరికి పిఏపిసి డైరెక్టర్ నుండి వచ్చింది ఏంటంటే Mr. T. Jaganmohan Reddy, Mr. B. Praveen Kumar and Mr. D. Christopher, it seems that you have executed sale deeds and collected money from the parties and not informed about the said transactions and the same consideration to the PABC till today. ఇంతవరకు పిఏబిసికి మీరు అమ్మినటువంటి ఆస్తుల యొక్క డబ్బు మాకు పంపలేదు. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ అగైన్స్ట్ ద కోర్ట్ ఆర్డర్స్కు మీరు అమ్మినటువంటి అమ్మకాలు వ్యతిరేకము. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ రిప్లై టు ది ఆనరబుల్ కోర్ట్. మేము కోర్టుకు పిఏబిసి వాళ్ళు అంటున్నారు, మేము కోర్టుకు సంజాయి చెప్పుకోవాలి ఆ డబ్బు ఎక్కడ పోయిందని వాళ్ళే రాస్తున్నారు. ఇప్పుడు వీరు కొనుగోలుదారులు వాళ్ళకు న్యాయం చేస్తాం, వారిని ఒక సమాజంగా కూరుస్తాము, ఇంతమంది బాధితులు 50 మంది ఉన్నారు అని అంటున్నారే. ఆ డబ్బు మన పిఎఫీసి పోతే నేను గల్లబట్టాడుతా. మా వాళ్ళకు నా జనగామ వాసులకు అన్యాయం జరిగింది, డబ్బు మీకు ముట్టగా వాళ్ళకి ఎందుకు భూమిని ఇవ్వరు మీరు అని నేను అడుగుతా. వాళ్ళు అంటారు మన డబ్బే ముట్టినప్పుడు ఎట్లా మనము ఇది న్యాయ పోరాటం చేస్తాము, వాళ్ళకి మేము ఇప్పిస్తాము, కోర్టు మాకు ఇచ్చేసింది. ఇక్కడ మీకు మరి ఒకటి మీ దృష్టి తీసుకొస్తాం. ఈ 124 ఈ ఆర్డర్లో ఇంప్లీడ్ అయినటువంటి సునీల్, అనిల్ అనే వాళ్ళిద్దరూ వీళ్ళకు నోటీసులు పంపారు, ప్రభుత్వానికి నోటీసులు పంపారు. వారు ఈ దీంట్లో ఈ తీర్పులో వారు పాలుభాగస్తులు, వాళ్ళకు హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళు పంపారు. కలెక్టర్ దగ్గరికి మేము వెళ్ళి అడిగితే ఆయన వెంటనే రిజిస్ట్రార్కు పంపించాడు. ఏంటంటే ఇటువంటివి రిజిస్ట్రేషన్ కింద నేరం కోర్టు యొక్క తీర్పును అనుసరించి. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా, ఈ బాధితులు ఎంత వాపోయినా అది వ్యర్థం. ఎందుకంటే ఉన్నవాడి యొక్క డబ్బు అమ్మిన వారికి చెందితే వాని మీద మనం చర్య తీసుకోవడానికి వీలేదు. వానికే చెందకుండా మధ్య వాళ్ళందరూ పంచుకొని తిని తాగి ఇది చేస్తే బాధితులు నష్టపోతున్నారు కదా. ఈ బాధితులు ఎవరిని అడగాలి, ఎవరికి డబ్బు ఇచ్చారో? అరే బాబు మాకు చేసి నువ్వు పిఏబిసి పేరు మీద అన్నావు, ఆ సంస్థను మాకు డబ్బు ముట్టలేదంటే మమ్మల్ని మోసపుస్తున్నావు. ఇదేంటా మీరు, మేము ఇచ్చిన డబ్బు మాకు ఇవ్వండి, కక్కండి అని అడగాలి వాళ్ళు. మేము వాళ్ళని అడ్డగించేది కాదు. ఏంటంటే ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకుని వస్తాను. వాళ్ళు అమ్మిన అమ్మకాలన్నీ కూడా ప్రెసిడెంట్ గ్రౌండ్. మీరే చెప్పండి, ఇది సమంజసమా? ఒక పాఠశాల యొక్క గ్రౌండ్ ప్రజల ఉపయోగం కొరకు వినియోగించబడుతున్న, తరతరాలుగా ఉపయోగపడుతున్న గ్రౌండ్ అమ్మడం, ఈ యొక్క మిస్టేరీలు కట్టినటువంటి ఈ భవనం చేసుకుంటే, ఈ ఆస్తులు భాస్కర్ రెడ్డి చేసుకుంటే, మిషనరీ బంగ్లా పవిత్రమైన దేవాలయం అంటే మాకు ఎంతో ప్రాణప్రదమైనటువంటి మిషన్ బంగ్లా తన భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాడండి. చెల్తుందా? మా గర్ల్స్ హాస్టల్ తరతరాలుగా మా పిల్లలు చదువుకున్నట్టు బాయ్స్ హాస్టల్ వాళ్ళ ఈ ఉదయ్ భాస్కర్ రెడ్డి పేరు మీద ఇక్కడ బాయ్స్ హాస్టల్ ప్రెసిడెంట్ చెల్తుందా? ఈయన ఎక్కడ పోవాలి? ఈ కరస్పాండెంట్ ఎక్కడ పోవాలి? ఆయన ప్రాణం పెట్టాలి, లేకపోతే ఆయన తొలగిస్తాం. ఎప్పుడైతే జీపీఎల్ తీసుకున్నారో, జీపీఎల్ తీసుకున్నప్పుడు
వాళ్ళకి ఇది మద్రాస్ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇది ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉంది మద్రాస్ కోర్టులో, ఈ ప్రాపర్టీ కొనొద్దు అని క్లియర్గా ఉంది. ఉన్న తర్వాత కూడా ఈ ప్రాపర్టీని ఎట్లా కొన్నారు? కొనడం తప్పు కదా వాళ్ళ. తర్వాత ఏమైందంటే వీళ్ళు ఈ జీపే తీసుకోగానే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ పవర్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. పై కోర్టులల్లో కేసులు ఉండగా కింది కోర్టులలో రిజిస్ట్రేషన్ పవర్ ఎట్లా అడుగుతామని చెప్పేసి వాళ్ళ కోర్టు 1 లక్ష ఫైన్ వేసింది. ఇది డాక్యుమెంట్. తర్వాత వాళ్ళు ఏవైతే కోర్టుల కేసులు ఉన్నాయో కొంతమంది అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ దొంగ జీపీఐని తీసుకొని కొంతమంది వ్యక్తులు ఆమోస్, సుకుమారు, లాజర్ వీళ్ళందరూ ఏం చేశారంటే హన్మకొండ 108 కేసు ఒకటి ఉండే, ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యి ఈ డాక్యుమెంట్లన్నీ ఎగ్జిక్యూట్ చేసి, అంటే కుట్రపూరితమైన వ్యవహారమే వాళ్ళు చేసిర్రు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నది. ఇది మీరు గమనించాలి. ఇంకొక విషయం, మనకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ 22nd డే ఆఫ్ జూన్ 2012 ఇవ్వడం జరిగింది. దానిని రివోకేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ అదే మెడ్రాస్లో రిజిస్ట్రార్ దగ్గర వాళ్ళు క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది 2 మీరు చూడండి, ఇదే మీకు 24 కేసు ఇక్కడ ఉన్నది కాబట్టి ఏదైనా ఆ పరిధిలోకి, ఆ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఏవైతే మీరు ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించి మీరు దీని విషయమై కొత్త ఆర్డర్ల కొరకు ఎదురు చూస్తున్నారో ఇవన్నీ కూడా 124 అది మెయిన్ కేసు అక్కడ ఉంది కాబట్టి దాని పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు నా విషయం కూడా నేను వాళ్ళ మీద కేసు వేశాను. అయితే అప్పుడే 124 తీర్పు వచ్చింది. నేను అది వచ్చినందువలన దాని పరిధిలో ఉన్న కేసు కాబట్టి ఆల్రెడీ తీర్పు వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేదు. జాన్ సార్ పెట్టినట్టు అది డిస్మిస్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. డిస్మిస్ అయ్యింది ఆల్రెడీ దాని మీద తీర్పు వచ్చింది కాబట్టి డిసెంబర్లో తీర్పు వచ్చింది. జాన్యువరిలో జాన్ సార్ వెళ్ళనందువల్ల ఆయన ఓడిపోయిందని కాదు కదా. ఎందుకంటే నా పరిధి, ఈ ఆస్తుల యొక్క పరిధి ఎందులో ఉంది? 124 జీవోలో ఉంది. జనగామ ఆస్తులు 124లో ఉన్నవి కాబట్టి ఈ తీర్పు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ మీద ఉన్న పర్మనెంట్ ఇంజెక్షన్ కొరకు నేను మళ్ళీ పోరాడవలసిన అవసరం లేదు. తర్వాత మరొకటి నా మీద అభియోగం మోపారు, నేను దొంగ జీపీఏ తెచ్చుకున్నానని, ఇదే పాస్బుక్ తెచ్చుకున్నానని వాళ్ళు చెప్పడం జరిగింది. అది చాలా విడ్డూరమైన సమస్య. ఈ ఆస్తులు ఎవరివి? అమెరికన్ బ్యాప్టిస్ట్. ఎవరి కొరకు నేను పోరాడాను? అమెరికన్ బ్యాప్టిస్ట్ తరఫున. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అధికారం ఏది కాపాడడానికి నేను సొంతదారునికే నేను ఇచ్చేయలేదు. ఏదైతే టెనెంట్స్ తోటి మాకు సంస్థతోటి, మాతృ సంస్థతోటి ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందం తర్వాత మీరు మా పేరు ఎక్కించారు. అక్కడ పైన చూడండి మీరు, భూ యజమాని అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ సొసైటీ క్రింద మరి సంస్థ ఎక్కడుంటే మరి సంస్థ ప్రతినిధి పేరు ఉంటుంది కదా, ఆ పేరున్నందువల్ల జాన్ సార్ తన పేరు మీద చేసుకున్నాడు ఈ దొంగ పాస్బుక్ అని చెప్పి అనడం ఎంతవరకు సమంజసం? అస్సలు విషయం మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. అమాల్గమేషన్ అనేది కాలేదని కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళు అమాల్గమేషన్ అయింది, మాకు దారాదత్తమైందని చెప్పి వాళ్ళు చెప్పి అక్కడ పోయి తప్పుగా ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళ పని అవుతుంది కదండి. న్యాయం ఉందా? అయింది ఫస్ట్, తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి 5th of July 1974 క్యాన్సిల్ అయింది. సవినయంగా జనగామ స్నేహితులకు, ముఖ్యంగా ప్రెస్ రిపోర్టర్స్కు మీ యొక్క సేవలు అమోఘమైనవి. సత్యాన్ని వెలికి తీసి సత్యాన్ని ప్రకటింపజేస్తారు. మీ అందరికీ నా నమోవాకము.
ఇదంతా ఈ ప్రెసిడెంట్ భూములకు సంబంధించిన విషయం. చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక ఇంచు మిగలకుండా అంత అన్యాక్రాంతమైనట్లుగా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఆ రిజిస్ట్రేషన్ చెల్లనేరవని ఈ తీర్పు వచ్చినందువల్ల మేము సంతోషిస్తున్నాము. మనమంతా కలిసి మళ్ళీ పూర్వ వైభవం ప్రెసిడెంట్ తీసుకొద్దాం. సర్వజనామోదంగా సకల జనుల పిల్లలు ఇక్కడ విద్యాభ్యాసం చేయాలి. ఇంగ్లీష్ మీడియం పెడతాం. జూనియర్ కాలేజ్ నడుస్తుంది, దిగ్విజయంగా నడుస్తుంది. వైద్యశాల కట్టాలని మా ఆశ. మిషనరీ బంగ్లా దగ్గర ప్రజలకు అందుబాటులో బస్ స్టాండ్ దిగ్గానే అక్కడి నుండి నేరుగా మిషన్ కాంపౌండ్లోకి వచ్చి వైద్య సేవలు పొందాలని ఇది మిషనరీల యొక్క ఆకాంక్ష. దానికి తగినటువంటి నిధులు కూడా సమకూర్చబడాలని మేము ఆశించాము. ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులందరూ కూడా ప్రెసిడెంట్ యొక్క పురోగమనానికి, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడే ఆ మిషనరీ సంస్థ కొనసాగాలని మా ఆశ, ప్రజల యొక్క ఆకాంక్ష. ఇందులో కుల మత భేదాలు లేకుండా, మతపరమైనటువంటి ఏ విభేదాలు లేకుండా సర్వజన ఆమోదంగా సకల జనుల సామాజిక న్యాయం కొరకు మీరంతా తోడ్పడాలని, ఈ ప్రెసిడెంట్ గ్రౌండ్ తరతరాలకు అది ఎవరు అమ్మడానికి వీల్లేదు, అక్కడ ఇల్లు కట్టబడడానికి వీల్లేదు. ప్రజల ఉపయోగం మీద దాన్ని వాడబడాలి. బస్ స్టాండ్ ఎట్లా వాడబడుతుందో అట్లాగే ప్రెసిడెంట్ గ్రౌండ్ కూడా వాడబడాలి. ఈ ప్రాంగణం అంతా కూడా మళ్ళీ విద్యాలయం, విద్యాపరమైన సేవ, ఇప్పుడు నర్సింగ్ పాఠశాల పెట్టాలని మాకుంది, వైద్యశాల కట్టాలని ఉంది మాకు. మిషనరీల ఆకాంక్షలను అనుసరించి ప్రజలకు సేవ చేయాలనే ఆ తపన మాలో ఉంది. పూర్వ విద్యార్థిగా ఇక్కడ ఒక అనాథ పిల్లవాడిగా నేను ఎదిగాను. భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చి ఇంకా కాపాడుతున్నాడు. నా ఆకాంక్ష ఏంటంటే ఆ మిషనరీ సేవ కొనసాగాలని. మీరు కూడా మా ఆశ ఇక్కడ ఈ నిర్మాత పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయటకే మా మిషనరీలు వచ్చింది. దొరతనం కాదు, మేము సేవ, ఇతరులకు సేవ చేయడానికి. ఇది ప్రెసిడెంట్ యొక్క ఆదర్శం కొరకు మేము నిలుస్తాము. సేవ చేయడం మా యొక్క ఆశయం. నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2018లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ పాఠశాలలో ఇక్కడ బోర్డుగా చూడొచ్చు. అక్కడ నేను నియమితులైనాను. సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఎస్టీబీసీ నెల్లూరు అనే మా యాజమాన్యం నన్ను నియమించింది. కేఎం జాన్ గారిని ఎవరైతే నియమించిందో అదే యాజమాన్యాన్ని నన్ను నియమించింది. నేను 21వ కరస్పాండెంట్గా గుంటూరు దగ్గర నుండి 1923 నుండి 21వ కరస్పాండెంట్ను. మీ బోర్డు చూసుకోవచ్చు కావాలంటే. ఈ కరస్పాండెంట్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైన సమస్యలు, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొనడం జరిగింది. నేను అవన్నీ చెప్పను కానీ తుమ్మ జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ భాస్కర్ రెడ్డి, దైదా క్రిస్టఫర్, బక్కా ప్రవీణ్ కుమార్, నేను చనిపోయిన వాళ్ళ పేరు చెప్తే బాగుండదు అనుకుంటున్నా, చెప్పాల్సిన పరిస్థితి. దానికి ఇద్దరు చనిపోయారు. మేమేం చేసినామంటే నెల్లూరు కావలిలో అప్పుడు CS 124 రాలేదు, ఇది 353. ఇక్కడ మీ ఫోటోలు ఉంటాయి. మీరు చూడవచ్చు, తుమ్మ భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి. ఓకే, ఇక్కడ దైదా క్రిస్టఫర్, బక్కా ప్రవీణ్ కుమార్ ఉంటాడు GPL. ఇది GPA, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. షెడ్యూల్ ప్రాపర్టీ వచ్చి 16 ఎకరాల 35 గుంటలు. మీరు చూసుకోవచ్చు. 16 ఎకరాల 35 గుంటలలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏం చేసిందంటే, మేము పోయి అడిగినాం. వాళ్ళిద్దరు పార్టీలు కాదు, మా సంస్థ వ్యక్తులు ఇద్దరు ఉండాలి ఇలా GPAలో. ఉద్దేశంతో మా ఇద్దరిని GPAలో పెట్టడం జరిగింది. ఓకే, మేమేం చేసినాం కదా, GPA కాగానే ఈ కంపెనీ రూల్స్ ఏమున్నాయంటే, ఈ యొక్క GPAలో వచ్చిన లావాదేవీలలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB జనగామలో ఒక అకౌంట్ తెరిచినాం.
అకౌంట్ నేమ్ ఏంటంటే నెంబర్ ఏంటంటే 28551144. ఇది కరెంట్ అకౌంట్, హైదరాబాద్ రోడ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ అకౌంట్లో ప్రతి ఒక్క లావాదేవీలు జరపవలెను. ఎవరు? నలుగురం. ఈ జరిపే క్రమంలో ఈయన ఏం చేసిందంటే తుమ్మా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చాలా హుషారు. కుండలు పెట్టి బిల్డలు తీసుకుపోయే కథ. మెయిన్ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తత్తిమల్ ల్యాండ్ అంటే హన్మకొండ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తర్వాత జీపీఏ చేసుకోవాలి. అది సిస్టమ్. ఈ జీపీఏలో అర్థం. ఎందుకు 165 చేయాలయా విడిచిపెట్టాలి అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ థర్డ్ పార్టీ ఏంటంటే పుల్లారెడ్డి, జగన్గారెడ్డి, కళ్యాణ్ పుల్లారెడ్డి, జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, ఇబ్రాహీము, మొత్తం అంతా మాజీ లెక్చరర్లకు అంతా రిజిస్టర్డ్ అయింది. అయిన క్రమంలో డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అనే ఉద్దేశంతో లోపల ఈ జీపీఏలు మేము నలుగురం చేసుకోవడం జరిగింది. ప్రాపర్గా అకౌంట్ మెయింటైన్ చేస్తానని మాట ఇచ్చిన తుమ్మా జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు, కృష్ణపతి చనిపోయిండు, నేను ఒక్కరిని బతుకున్నా, జగన్ రెడ్డి బతుకుండి జీపీఆర్. ఓకే, ఈ నలుగురు ఈ కథ అయితే ఇదంతా ఎటువంటి అవుతుంది, ఇదంతా వీళ్ళకు సంస్థలకు, చర్చిలకు, పాస్టర్లకు, లేకుంటే సంస్థ స్కూళ్ళకు, లేకుంటే హాస్టల్స్కు ఇదంతా కథ అవుతుంది అనే ఉద్దేశంతో దొంగ జీపీఏలు మళ్ళీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ ఆయనే కథ. దీని ఒక్క ఫోటో నాలుగుంటే మనం అడగండి. 7 జీపీఏలు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని వితౌట్ మై నాలెడ్జ్, నాకు సంబంధం లేకుండా తెచ్చుకొని 54 డాక్యుమెంట్లు చేసిండు. 200 కోట్ల రూపాయల జాగాను కబ్జా చేసిండు. శాంట్ మారియా మా జాగాలతోటే కట్టిండు, మా పైసలతోటే కట్టిండు. దానికి రుజువు చూపెడతా. నిన్న పక్కపండి కూర్చుండా సంజీవరెడ్డి అంటే నేను కమ్యూనిస్ట్ అని విన్నా. నేను సంజీవరెడ్డికి తెలియదా క్రిస్టియన్ జాగాలు? ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినాక ఆయన ఎట్లా చేసుకుంటాడా అండి? అసలు ఎక్కడ పుట్టింది ములాం? సంజీవరెడ్డి అంటారు 2 నెలల కింద ఒక కుక్క పెట్టిండు. అక్కడ వాక్యాలు రాపించిన నేను యాజ్ ఎ కరస్పాండెంట్గా పెడితే మా స్టూడెంట్స్ తీసుకుపోయి నేను సిఐ అప్పుడు రెడ్డి గారు, వేరే రెడ్డి ఉండే, పోయి ట్రెస్పాస్ చేసిండు. చేస్తేనే కంప్లైంట్ ఇచ్చిన. నా దగ్గర కంప్లైంట్ రిసీప్ట్తో సహా ఉంది. ఇట్లా ఇచ్చినప్పుడు తెలియదు ఆయనకు, పెద్ద మనిషికి, నన్ను బ్రదర్ ఒకవేళ అది ఆపినప్పుడు జగన్ రెడ్డి నన్ను ఇక్కడ కరస్పాండెంట్ వ్యతిరేకిస్తున్న విషయం తెలియాలా, చెప్పాలా? మొన్న రీసెంట్ 10 తారీఖు, ఈ నెల 10 తారీఖు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు స్కూల్ బంద్ చేసినాక మా యాదగిరి అటెండర్ అంటే ఆడ పోయి ఫోటోలు తీస్తే ఫోటోలు గుంజుకొని తిప్పారపు చిన్ని బక్క లక్ష్మణ్ అంటే వాళ్ళ తొత్తులు, వాళ్ళ గురించి డజన్ మ్యాటర్. నాకు జగన్మోహన్ రెడ్డి నాకు టార్గెట్. వాళ్ళు సెల్లు గుంజుకొని జేసీబీ పెట్టి రూతర్ఫర్డ్ హాస్టల్ కుక్క పెట్టి విద్యార్థుల కోసం మిషనరీలు హాస్టల్ను నిర్మిస్తే కూరగాయలకు పెట్టుకుంటానంటాడు. ఈయనకి ఏం అధికారం ఉంది? నాకు జగన్మోహన్ రెడ్డికి వేయడానికి. ఈ సంజీవరెడ్డికి ఏం అధికారం ఉంది? పక్క పంటున్న టీచర్లకు ఏం అధికారం ఉంది? CS 124 అనే కేసు 19/12/2025లో ఎవరు అమ్మద్దు, ఎవరు కొనొద్దు. సునంది రామ్ చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అనే టైంలో ఒక కమిషన్ వేసిర్రు. అయినా చెప్తుండు విలేకరులకు నిన్న. ఆ కమిషన్లో ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోవాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు వీళ్ళు మునగాళ్ళు అవుతారు. ఇది టు బి ఫ్రాంక్ ఓపెన్ టెల్లింగ్, అందరికి చెప్పొస్తారు. అది జగన్మోహన్ రెడ్డి కూడా మెన్షన్ చేసిండు నిన్న. ఏమని? ఈ యొక్క డాక్యుమెంట్లు పోయి మేము కోర్టులో సబ్మిట్ చేసుకొని వచ్చినాక దియవా అనేది. ఇప్పుడు కోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఎక్కడ? నాట్ ఓన్లీ జనగాం, హన్మకొండ, సికింద్రాబాద్, జనగాం, సికింద్రాబాద్, నల్గొండ, 5 స్టేషన్లు తెలంగాణలో. బ్యాప్టిస్ట్ దక్కన్లో 5 సెంటర్లలో మా ప్రాపర్టీస్ ఉన్నాయి. 5 సెంటర్లలో తుమ్మారే జగన్ రెడ్డికి శాన్ మారియా కాకుండా ఇట్లాంటి విద్యాలయం, పేదలు, దళితులు, బలహీన బడుగు వర్గాలు చదువుకునే స్కూల్ను ఇంకా దీన్ని కూడా కూలగొట్టమా, ఇంకో శాన్ మారియా కట్టుకోమా. సరిపోతుందా అండి ఆయనకు? ఇలా ఇల్లు కట్టుకుంటారు, నాతో ముచ్చట చెప్తుండ్రు. రమ్మన్ టిబెట్ నా జాగాలతో 56 డాక్యుమెంట్లతో శాన్ మారియా కట్టుకున్నావు మిస్టర్ తుమ్మా జగన్మోహన్ రెడ్డి.
ఏమి ఇచ్చినవరా నువ్వు పైసలు? సంస్థకే ఇయ్యవు, చీటింగ్ చేస్తావు, మమ్మల్ని చీటింగ్ చేస్తావు. 5 రూపాయలు ఇచ్చినా నీ పెద్ద షో చేస్తావు. ఈ డాక్యుమెంట్లు ఎక్కడికి రా? నీ ఫోటో ఒక్క ఫోటో ఉన్నారా? ఒక్క ఫోటో ఏది? శ్రావణ్ డాక్యుమెంట్లో మాత్రం ఒక విట్నెస్ పెట్టిన బ్రదర్, నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ రాధాకృష్ణ ఉన్నప్పుడు విట్నెస్ సాక్షి సంతకం పెట్టాను తప్పితే ఒక గజం నేను ఎగ్జిక్యూట్ చేస్తే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. యాజ్ ఏ కరెస్పాండెంట్గా నేను గట్టిగా మాట్లాడచ్చు. నిజం ఉంది, నా దగ్గర న్యాయం ఉంది, నిబద్ధత ఉంది. 8 ఏళ్ళు పోరాడుతున్నా, బొడగుండు సంసారం చేస్తున్నాడా. తెల్లోడు ఇస్తలేడు నాకు, నల్లోడు ఇస్తలేదు రూపాయి. తెలుగు మీడియా ఏడేడుతోటి 3 టీచర్లతోటి 29 మంది టీచర్ల నుండి 3000 మంది నుండి 100 పిల్లల కాడికి వచ్చారు. ఇప్పుడు 7 టీచర్లకు డబ్బులు ఇచ్చుకుంటా, అటెండర్కి ఇచ్చుకుంటా, కరెంట్ బిల్లు ఇచ్చుకుంటా. ఈ గ్రౌండ్ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ ఇవ్వదు కాదని నేను గవర్నమెంట్ డిఓ కూడా రిపోర్ట్లో 15 ఎకరాల 37 గుంటలు జూనియర్ కాలేజీకి ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఉందని ప్రతి సంవత్సరం నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది డిఓ ఆఫీస్కు. సమ్మక్క సారక్క ప్రజల కోసం పెడితే వాడు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చాడు బ్రదర్. నేను రిసీట్ ఇచ్చిన ఆర్టీసీకి, బరాబర్ ఇచ్చిన. మా యాదగిరికి అటెండర్కి ఇచ్చిన, కరెంట్ బిల్లు 3,500 పెట్టిన. నీకు అదే నా ఆన్సర్ చెప్పేది. నాకు డిఓ ఉంటుంది, ఆర్టీ ఉంటుంది, నాకు నన్ను పెట్టిన సమావేశం ఉంటుంది. నాకు నీకేం ఆన్సర్ చెప్తా? నేను ఎగ్జిబిషన్ పెట్టాలంటే నాకు ఇక్కడ నిధులు లేవు. అమెరికా ఇస్తాడు, తెల్లోడు ఇస్తలేడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా చెప్తున్నా బ్రదర్, అది కొన్నోళ్ళు ఫాల్స్గా మీరు దయచేసి వాళ్ళు నష్టపోతారు. నెంబర్ 1, నా మీద ఆరోపణలు విపరీతంగా చేసిండు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నీకు సాలు బాబు, శాన్ మేరియా మస్తుగా 56 డాక్యుమెంట్లతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. 200 కోట్ల రూపాయల జాగా నువ్వు తీసుకున్నావు. దళిత క్రైస్తవులేదు. ఇప్పుడు అక్కడ ఉన్న సార్ పెద్ద మనిషి చెప్పినట్టు నేను ఐక్యభవిస్తాను. ఆ గ్రౌండ్, ఈ స్కూలు నాది కాదు, మనది, మనందరిది. అందరూ ఆడుకోవచ్చు. ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుకోవచ్చు. కాంగ్రెస్ వాడు మీటింగ్ పెట్టుకోవచ్చు, బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు పెట్టుకోవచ్చు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది బ్రదర్. నా సొంతంగా నాదంటే మాత్రం మీరు కూడా నన్ను ఖండించండి. ఎవరికి పోవడానికి వీల్లేదు. పోయే కాడికి పోయింది, చాలా వదిలిపెడదాం, చూడదాం. మా వాళ్ళే బిర్యానీ కొట్టడానికి బీరుకు అన్ని కూడా అయిపోయింది, పక్క పెట్టేసి పాత పంచాయతీ పోతలేదు. ఇప్పటికి వెళ్ళైనా కానీ ఈ యొక్క ప్రెస్టన్ గ్రౌండ్ను కాపాడుకుందాం బ్రదర్. మీరందరూ అభ్యుదయవాదులు, చాలా మందికి మీరు వెలుగునిచ్చే ఈ యొక్క చేసే బాపతిగాలు కాబట్టి నేనేమంటున్నా అంటే మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. కొన్న వాళ్ళు దయచేసి బాబు మీరు రాకుండా అయ్యా, మీ దండం పెడితే తెలియక కొన్నారు, మీరు రాకుండా మేమేమో అంటలేము. అక్కడ ఒక టీచర్ కూర్చుండ్రు రట్టాకరంటే డ్యూటీలో వచ్చి ఆడ ప్రెస్ మీట్ పెడతాడా ప్రెసిడెంట్ జాగాలకు? ఇంకెవరో వచ్చి కూర్చుండ్రు. ఆయనకి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి ఇట్లా పబ్లిక్ దగ్గర మా దళిత ప్రజలు అందరూ ఏకమైన మరి 12 సంఘాలు 50 సభలు మొత్తం జగన్ కుల సమాజం మొత్తం దిగుతాం మేము. ఉంటాను జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు. నువ్వు తప్పు తెలుసుకున్నావు, సంపాదించుకున్నావు, పక్క తెరువు బాబు. ఇక మా తెరువు రాకు, మా హాస్టల్లో తెరువు రాకు, మా స్కూల్లో తెరువు రాకు. మేము స్కూల్కు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటాం. అది మిషన్ బంగ్లా తెరువు రాకు. అక్కడ ఒకటి హాస్టల్ ఆక్రమించుకోడు, బాలికల హాస్టల్. వేరే ఒక వ్యక్తులను, ప్రైవేట్ వ్యక్తులను పెడుతున్నారు. మరి అక్కడ ఎందుకో పనులు పెట్టిస్తలేడు వీళ్ళను, అనుచరులు అని చెప్పుకుంటారు కదా. వాళ్ళ గురించి ఎంత తక్కువ, వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు. నాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ బోలేతో బరాబరైన తప్పులు చేసిండు. CS 122 గ్రూప్ ప్రకారంగా మమ్మల్ని కృష్ణపురం నన్ను వీళ్ళందరూ మోసం చేసి ఇష్టం వచ్చిన ఎగ్జిక్యూట్ చేసిండు. అక్కడ పర్యబట్టింది. ₹1 పెట్టలేదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల అకౌంట్లో మీకు దాన్ని జమ చేయలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అసలు యాక్చువల్గా కావాలే వేయాలి SBIలో, కానీ ఈయన ఒక అకౌంట్ 4 పేరు మీద తీసిండు. ₹1 దాన్ని జమ చేయలేదు. మా క్రైస్తవ సమాజానికి అన్యాయం చేసిండు. కాబట్టి నేను తిరుగుబాటు జెండా వేసి ప్రెసిడెంట్ కరస్పాండెంట్ అయిన కాల్చి ప్రెసిడెంట్ బాగోగుల కోసం నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి, నేను నా భార్య BD MA BD, ఈమె కూడా క్వాలిఫైడ్ టీచర్, ఇక్కడ సర్వీస్ చేస్తున్నా. ఒక చాక్ పీస్ కొనియన్నోడు, ఒక పరీక్ష కొనియన్నోడు ఇలా మాట్లాడుతున్నాడు నా గురించి. ఏం సర్వీస్ చేసినావు అంటాడు. నిన్న వచ్చేవారా బోషిడికే 8 సంవత్సరాల నుండి. సార్ నేను ఆవేశంతో మాట్లాడుతున్నా బరాబర్. దయచేసి ఎవరన్నా వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చినావా పిల్లలకు, ఒక పెన్సిల్ ఇచ్చినావా, ఒక టీచర్కి జీతం ఇచ్చినావా, కరెంటు బిల్లు పెట్టావా, ఒక టీచర్కి ఉద్యోగం ఇచ్చినావా? ఎందుకు రాజు మాట్లాడేది? ప్రెసిడెంట్ జాగాల పైసలు తీసుకొని పోయి నువ్వు శాన్ మేరియాని డెవలప్ చేసుకుంటే ఇక నా గురించి మాట్లాడతావేంద్రా? ఇల్లు కట్టుకున్నావని నీ శాన్ మేరియా కట్టుకున్నావురా? నా దళిత నువ్వు ఇచ్చిన ₹1 అసలు కుండలు పెట్టి కింద 10 పైసలు ఇచ్చి
కోర్టు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం ఏంద్రా? లెక్క దీనికి లెక్క ఈ డాక్యుమెంట్లో వెళ్ళే లెక్క అట్లా ఎన్ని కోట్ల ప్రాపర్టీ బ్రదర్. నేను ఆవేశం కాదు, ఇది రియల్గా మాట్లాడుతున్నాను, మీ మనసులోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది నా దగ్గర. బరాబర్ స్కూల్ కాపాడతా. ఎవడు వచ్చినా కానీ అందరూ మా సహకారం, మా ఫీల్డ్ సహకారం తీసుకుంటా, పాస్టర్ సహకారం తీసుకుంటా, ఇట్లాంటి పెద్దల ఆశీస్సులు తీసుకుంటా. బ్రదర్, ఈ స్కూల్ను మాత్రం పరుల చేతికి ఉండడంలో మీరు కూడా సహకరించాలని నా యొక్క మనవి. బ్రదర్ అంటే మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటేవాడు అటువంటి పరిస్థితిలో అమ్మొద్దు, కొనొద్దు. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఈ యొక్క రిటైర్డ్ జడ్జి తోటి రిలీజ్ అయితేనే అప్పుడు నువ్వు పొజిషన్ మీద పోరా బాబు. ఈ మధ్యలో ఆర్డర్లు చెల్లవు. ఆయన ఒక విజ్ఞుడు, చదువుకున్నోడు, రియల్ ఎస్టేట్ చేస్తాం మనం. బ్రదర్, ఒక ప్లాట్ ఉందని తెలుసుకుంటే దాంట్లో ఒక లీగల్ అడ్వైజర్ ఇచ్చి, అరే దీనిలో నొసుకులు ఉన్నాయా, డూప్లికేట్ ఉందా, మర్డర్లు ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా డిస్ప్యూట్ ఉందా తెలుసుకోవాలి నువ్వు. ఎదకిష్టపాలు అన్నట్టు అయినా తీసుకుపోయాడు. ఓకే, చనిపోయిన గురించి మాట్లాడద్దు, తీసుకుపోయి అక్కడ పోయి మాట్లాడే ఒప్పందాలు అయితే నేను కూడా పోయినా నేను ఓపెన్ చెప్తున్నా. జీపీ నలుగురు తెచ్చుకున్నాను కదా. తెచ్చుకున్నప్పుడు మమ్మల్ని బైపాస్ కొట్టుడేంది, తెలియకుండా కొన్ని కోట్ల రూపాయలు నువ్వు సొమ్ము చేసుకొని ఇలా క్రైస్తవ సమాజానికి అన్యాయం చేసిన ఎక్కడిది. ఒకవేళ నేను పోలేదని నేను అంటలేను. పోయినా బ్రదర్, పోతే నువ్వు తెలుసుకోవా. అంటే రూపాయి సొమ్ము 10 పైసలకు 5 పైసలకు వస్తుందంటే నువ్వు ఇక స్టార్ట్ చేస్తూనే ఉంటావు ఆ ప్రోగ్రామ్. బ్రదర్, నేను ఓకే, మీ ప్రశ్నకి ఏంటంటే ఇద్దరు సొసైటీ వ్యక్తులు ఉండాలని మా సంస్థ ద్వారా అప్పుడు నిర్ణయించి మా ఇద్దరు పెట్టినప్పుడు, మా ఇద్దరు బైపాస్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఈ సత్యాలన్నీ తెలుసా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు, చెంచగాళ్ళకి తెలుసా ఇవన్నీ? నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో, అప్పుడున్న పరిస్థితులలో, ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి రికార్డులో ఉన్నటువంటి వ్యవస్థలో నేను పోయిన మాట వాస్తవం. మమ్మల్ని బైపాస్ కొట్టి టక్కర కొట్టి డైరెక్ట్ వాళ్ళే మిలాఖత్ అయ్యి మమ్మల్ని అన్యాయం చేసిన మాట స్పష్టం. అది నా దగ్గర రికార్డు ఉంది, రికార్డు మొత్తం ఇవ్వమంటే ఇస్తా. ఇది జరిగిన సత్యం కదా. వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఫండ్స్ వస్తలేవు. తెలంగాణ తెలుగు, ఆంధ్రుడు, అమెరికా ఎవ్వరు ఇస్తలేవు. ముచ్చటెత్తున్నా ఇక్కడనే జనరేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దాన్ని బట్టి దీని అందరి సహకారంతో దీన్ని కాపాడి ఈ యొక్క గ్రౌండ్ను, స్కూల్ను, ఇన్స్టిట్యూషన్స్ కాపాడాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం కదా. దీన్ని అమ్ముకోవాలి, మడత పెట్టుకోవాలి, ముందు చూసుకోవాలి. వాళ్ళకి అమ్మినాం, 50 మందితో ఫామ్ చేస్తాం, మేము మొత్తం అసోసియేషన్ అంటే ప్రజలు మేలుకున్నారు, కానియరు, మంచి వాళ్ళు దీంట్లో పోయారు. సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు మాత్రమే దీనిలో సక్సెస్ అవుతారు. గుడ్ క్వశ్చన్. ఇది 87, 87 ఆల్మోస్ట్ 10 వెళ్ళిపోయింది సూర్యపేట రోడ్లో. 89లో మా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆల్ పర్ సుప్రీం కోర్ట్, బిల్డింగ్స్ విత్ క్లస్టర్ ల్యాండ్స్ అని మాకు జడ్జిమెంట్ ఉంది. ఈ బిల్డింగ్స్ పక్కన ఉన్న స్థలాలన్నీ మాకు హక్కు ఉంటుందని అక్కడ ఇంకా సుప్రీంకోర్టు 1994లో చెప్పిన మాట వాస్తవం. దాన్ని బట్టి మాకు ఇప్పుడు ఉన్న 88లో ఉన్నటువంటి మిషన్ బంగ్లా అకాడమిక్ ల్యాండ్, కవరింగ్ ల్యాండ్, జూనియర్ కాలేజ్ కవరింగ్ ల్యాండ్, ఇన్స్టిట్యూషన్ కవరింగ్ ల్యాండ్, హాస్టల్స్, బేలీ హాస్టల్ అండ్ రూతర్ఫర్డ్ హాస్టల్, బేలీ హాస్టల్, ఫుట్బాల్ గ్రౌండ్, ప్రిస్టన్ ఫుట్బాల్ గ్రౌండ్. అది బక్క ప్రవీణ్ది కాదు, ఇంకెవరో పేరుది కాదు, అగాధంగా లేదు. ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ ఫుట్బాల్ గ్రౌండ్ 15 ఎకరాల 37 గుంటలు. ఈ సర్వే నెంబర్లో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. జూనియర్ కాలేజ్ ఉంది. ఇది తెలుగు మీడియం, దీన్ని ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసి విద్యార్థులను, ఇప్పుడు ఎవరైనా చిన్నోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం పోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసి ఈ సంస్థ నిలబెడదామన్న ఉద్దేశంతో జాన్ సార్ ఉన్నాడు, మేమున్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఉన్నాం కదా. ఇంకా మీరు ఏంటన్నా జీపీఏలు ఎప్పుడైతే తెచ్చుకున్నారో ప్రాపర్టీ అంతా ఇల్లీగల్గా ఆక్యుపేషన్ అయిపోయింది. పిఏబిసి సంస్థనే ఇక్కడికి వచ్చింది. మీ అందరిని ఉద్ధరిస్తా బ్రదర్, మిమ్మల్ని అందరినీ ధనవంతులను చేస్తా అని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి అందరినీ నట్టేట ముంచిండు, సంస్థలను ముంచిండు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసి భూములు కాపాడిన లీడర్లను కూడా నిల్వన ముంచి మమ్మలను 5,000కు 10,000కు కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని మీకు లక్షలు ఇచ్చినాం, కోట్లు ఇచ్చినామని ప్రగల్భాలు వాళ్ళకి తప్పుడు ప్రచారం జనంలో పడికి సంకేతాలు తీసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మేమేం చేసినామంటే, అయ్యా మరి మా పరిస్థితి ఏంది అని మేము అడిగినప్పుడు, బ్రదర్ ఏం లేదు, భూమి అంతా అయిపోయింది బ్రదర్, మేము రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం, ఎవరికి చర్చెస్కి ఇయ్యము, సంఘాలకి ఇయ్యము, ఎవరికి ఇయ్యము, భూమి అంతా అయిపోయింది బ్రదర్ అన్నప్పుడు నేను మద్రాస్ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడం జరిగింది బ్రదర్. వేసిన తర్వాత కోర్టు క్లియర్గా నేను ఎందుకు వేసిన అంటే, అంతకుముందే 69/99 జడ్జిమెంట్ ప్రకారం nobody can sell any property until disposal of CS 124 suit.
CS-124 సూట్ డిస్పోజల్ అయ్యేదాకా ఇక్కడ ఎవడు కూడా ఒక ప్రాపర్టీ కానీ సేల్స్ కానీ సేల్ డీడ్ కానీ లీజ్ డీడ్ కానీ చేయొద్దని క్లియర్గా ఆర్డర్ ఉన్నది. దీన్ని బట్టే మద్రాస్ కోర్టులో కంటెంప్ట్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? దానికి సారాంశంగా 2 ఆర్డర్లు వచ్చినాయి. ద సేల్ డీడ్స్ ఆర్ క్యాన్సలింగ్, ద జీపీఎల్ ఆర్ క్యాన్సలింగ్. ఎవ్వరు కూడా ఇక్కడ ఒక ఇటుకపెట్ట కూడా పెట్టొద్దని క్లియర్గా ఆర్డర్ నాకు పాస్ చేసింది. ఈ పాస్ చేసిన ఆర్డర్ను ఛాలెంజ్ చేసి తట్టుకోలేక కోర్టుకు అపాలజీ చెప్పినారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మా తప్పైంది, తెలియక ఉన్నాం మేము, మమ్మల్ని మన్నించండి అని చెప్పి కోర్టుకు అపాలజీ చెప్పి దీన్ని పక్కన పెట్టి ఎస్ఎల్కి సుప్రీంకోర్టు పోయాను. 7 ఏళ్ళు నడిచింది సుప్రీంకోర్టులో. అక్కడ నుంచి మీ కేసు మీ సారాంశం అంతా మద్రాస్ కోర్టులో ఉంది కాబట్టి బ్యాక్ టు రిటర్న్ మద్రాస్ కోర్ట్ అని మద్రాస్ కోర్టు పంపితే మా అడ్వకేట్ మిస్టేక్ వల్ల నాది డిస్మిస్ అయింది మొన్న రీసెంట్లీ. మేము 1 మంత్ లోపల రెస్టోరేషన్ పిటిషన్ వేసినాం. ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము దేవుని దయవల్ల సక్సెస్ అవుతామని నమ్మకం మాకున్నది. దేవుని ప్రాపర్టీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము రక్షిస్తాం. దీని విషయంలో మేము పోగొట్టుకునే పరిస్థితి లేదు. ఈ ప్రజలందరూ గమనించాలా. దీన్ని అనేక్రాంతంగా నేను ఆక్యుపై చేసుకుంటా, నాకేమో ఆర్డర్లు వచ్చినాయి, నీకు ఇది వచ్చినాయని తప్పుడు సంకేతాలు క్రియేట్ చేసుకుంటూ, తప్పుడు జడ్జిమెంట్లు క్రియేట్ చేసుకుంటూ హైకోర్టులో తెచ్చుకొని, ఇక్కడ తెచ్చుకొని, అక్కడ తెచ్చుకొని ప్రజలను మభ్యపెట్టుకుంటూ, అమ్మిన వాళ్ళని మభ్యపెట్టుకుంటూ చేస్తున్న క్రమం అయితే 100% తప్పు. సమాజాన్ని మోసం చేసిండు, క్రైస్తవ సమాజాన్ని మోసం చేసినాడు, సంస్థలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి దయచేసి ఇప్పటికైనా నీ దుర్మార్గాలను మానుకొని క్రైస్తవ సమాజం భూముల జోలికి రావద్దని ప్రజాముఖంగా పత్రికాముఖంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. మేము ఆ రిజిస్టర్లు కూడా అందరూ వచ్చారు, సంతకాలు పెట్టారు. ఈ భూమి అమ్మడానికి మాకు అమ్మినట్లుగా సంతకాలు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ పాస్టర్లను ప్రేయర్ ఉందని చెప్పి పిలిపించుకొని ప్రార్థన పెట్టి భోజనాలు పెట్టి మీరు ఎంతమంది వచ్చిరో అటెండ్ అయినట్టుగా మాకు ఒక లిస్ట్ ఉండాలి, సంతకాలు పెట్టండి అని ఆ సంతకాలు పెట్టించుకొని వాటిని ఇటు మర్చుకున్నాడు. దయచేసి మేము పాస్టర్లంగా మేము అలాంటి పని చేయలేదు. మేము ఆ సంతకాలకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఏ పాస్టర్కి ఏమి ఇచ్చినో చూపెట్టాలి. అవి సంతకాలు దొంగ సంతకాలు. మా కేఎం జాన్ సారు మా సార్ను పాస్ పుస్తకాలు కొత్త దొంగ పాస్ పుస్తకాలు చేసుకున్నాడని ఆయన అన్నాడు కదా. కేఎం జాన్ దొంగ పాస్ పుస్తకం చేసుకోలేదు. మిషనరీలే మనకు సర్వాధికారాలు రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ గారికి ఆయన ఒక పెద్ద అధినేతగా, పెద్ద మనిషిగా, న్యాయాధిపతిగా తను ఉన్నాడు కాబట్టి ఆయనకు అప్పగించారు. ఈయన అమ్మడు, కొనడు, ఈయన భద్రపరుస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ఆయన పాస్బుక్లు వాళ్ళే చేసి వాళ్ళే ఇచ్చారు. ఇది కేఎం జాను దొంగ కాదు. ఈవెన్ వాళ్ళే మా దొంగ సంతకాలు తీసుకున్నారు. వాళ్ళు చేసేది తప్ప మేము చేయలేదు. ఇవి తప్పుడు ఆరోపణలని మేము చేసిన సేవలల్లో నీ బ్రతికెంత, నువ్వెంత. హౌసింగ్ సొసైటీ వారు ఇంకా ఇతరులు వ్యక్తిగతంగా కూడా కొంతమంది మాకు అధికారం ఉన్నట్టుగా చేశారు. అది చెల్లనేరం. మెయిన్ క్లారిటీ, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ సొసైటీ దొంగ జీపీఎల్ తెచ్చుకున్నారు కొందరు వ్యక్తులు. ఆమోసు, సుకుమారు, లాజరు, వెల్మరు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కొల్లుడైన ఎక్కడ సంస్థలు 2 పిఐబిసికి వ్యతిరేకంగా పిఐబిసి నుంచి కొల్లుడైన దాఖలాలు ఎక్కడ లేవు. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ సొసైటీ కాపాడుతుంది కానీ దొంగలతోటి కలుస్తుందా? కలవది. ఈ దొంగ జీపీఎల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు దొంగ కేసులు వేసి వాళ్ళతో కొల్లిడై ఈ ప్రాపర్టీని అంతా ఈ విధంగా కొల్లగొట్టడానికి మాస్టర్ ప్లాన్ చేసి సుమారు వెల్వార్ వర్గం జగన్మోహన్ రెడ్డి దగ్గర 2 కోట్ల చిల్లర డబ్బులు తీసుకొని నో అబ్జెక్షన్, ప్రతి కోట్ల నో అబ్జెక్షన్ చెప్పారు. ఈ విధంగా కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాపర్టీని కొల్లగొట్టినని మేము 100% చెప్పగలం.